శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి. నార్మల్గా ఉంటుంది అనుకున్నాను కానీ మెస్మరైజ్ అయ్యా. థింగ్ ఏంటంటే సీతారామం, అందాల రాక్షసి ఇలాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఎలా అయితే గుర్తుండిపోయాయో అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ Thank అండి, you so థ్యాంక్ much, యూ sir. సో మచ్, థ్యాంక్ యూ. సో ప్రొడక్షన్లో నాకు చాలా క్వాలిటీ కనిపించింది. సో మీరు అనుకునే దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారా? అవునండి, బడ్జెట్ అనుకున్నాము కానీ బడ్జెట్ అన్లిమిటెడ్గా వెళ్ళిపోయింది. ఎస్, అది వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మొదటి నుంచి ఫ్రాంక్గా చెప్పాలంటే యాజ్ ఆడి నేను ఎన్ని సినిమాలు చూసినా కానీ ఆ క్వాలిటీ ఎలా ఉంది ఏమి అనేది నాకు ఎప్పుడు నాలెడ్జ్ లేదు. ఒక సినిమా చూసేవాడిని, లవ్ చేసేవాడిని. బట్ విక్రమ్ జమ్ముల ఆయన కాల్ చేసేది మనం ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది యాడ్ చేద్దామని చెప్తాడు. ఎందుకు అంటే నాకు అతను ఒక రెఫరెన్స్ పంపించి చూపించేవాడు. చాలా బాగుంటుంది, సో చాలా బాగా అనిపిస్తుంది, గోహెడ్ అంటాను. సో బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ ప్రకారం వెళ్తూ ఉంటాం. సో నేనేం చేశానంటే ఇట్లాంటి రెఫరెన్స్లు ఇస్తున్నప్పుడు ప్రతిసారి నేను గోహెడ్ అన్నప్పుడు దెన్ మీరు విన్ బ్యాక్ టు లుక్ అట్ ద బడ్జెట్, డెఫినెట్గా మేము అనుకున్న దానికి ఎక్కువైంది. ఈ అది సినిమా మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది సినిమాలో. అండ్ అలనాటి రామచంద్రుడు గుర్తుంటుంది సినిమా ఆడియన్స్కి. సో నెక్స్ట్ ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి స్టార్ కాస్టింగ్తో చేయబోతున్నారు, లేదంటే డెబ్యూటెంట్స్తోనే వెళ్ళబోతున్నారా? 2 మూవీస్ స్టోరీస్ ఆల్మోస్ట్ లాక్ చేశాము. ఒక మూవీ వచ్చేసి పీరియాడిక్ డ్రామా, ఇంకొకటి వచ్చేసి సాఫ్ట్వేర్ సర్వికమ్మలు. మేము ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినాము, కొద్దిగా సటరికల్గా కామెడీ, దానిలో ఒక కీ పాయింట్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ రైట్ నౌ. సో అవి 2 లాక్ చేశాము. నౌ వీఆర్ డిస్కసింగ్ విత్ దిల్రాజ్ గారు, అండ్ వన్స్ వీ ఫినిష్ అవర్ కాన్వర్జేషన్స్ విల్ అనౌన్స్ అవర్ నెక్స్ట్ స్టెప్స్. వీఆర్ ఏగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. మోక్ష గారు, No snake dance, please, today. బేసిక్గా మృణాల్ ఠాగూర్ అవుట్డేటెడ్, అప్డేటెడ్ వెర్షన్ మోక్ష ఫర్ టిఎఫ్ఐ ఫర్ ఎవర్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో చాలా మంచిగా అనిపించింది. అంటే ఇలాంటి అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయితో కదా లవ్లో పడాలి అనిపించేలా డిజైన్ చేశారు డైరెక్టర్ మీ క్యారెక్టర్ని. ప్రపోజ్ చేస్తున్నారా? చిచ్చి మనం అలా చెయ్యం సార్, జస్ట్ క్యారెక్టర్ అలా అనిపించిందని చెప్పి. కామెడీ చెప్తారు. అంటే క్యారెక్టర్ అంత మంచిగా ఉంది, సాఫ్ట్గా ఉంది. అంటే ఈ రోజుల్లో చాలా అడల్ట్ కంటెంట్తో వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి, సినిమాలు వచ్చినాయి చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాలి. ఇప్పుడు మ్యాట్రిమోనీలో ఇలాంటి అమ్మాయి కదా కావాలి అనిపించేలా డిజైన్ చేశారు. సో క్యారెక్టర్ చాలా బాగుంది. Thank you, Andy. సో నెక్స్ట్ ఫిలిమ్స్కి మీరు ఎలాంటి క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే అడల్ట్ కంటెంట్ వచ్చే క్యారెక్టర్స్ని కూడా చూస్ చేస్తారా, ఓన్లీ ఇలాంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటారా? Gangubai Kura adult content kada, but I would love to do that movie if I get some that kind of roles. I would love. That is not adult. So there's a difference between adultery, sensuality, and a social strong point of view message. Even Pure Soul is also an adult movie. If he would have done it with me, I would have done the movie with him. So it depends how the director is portraying the screenplay, and I can sit with my family and watch it or not. That's my point. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ కావాలి మాకు తొందరలో. Next immediate release Ramam Raghavam, Telugu Tamil bilingual. Samudragani Dhanraj sir is the director. Chittini Malayalam movie. Actually on yesterday both the movies were about to be released, but for unfortunately or fortunately we know the situation of Wayanad Kerala now. So due to some mishap with my producer director, it got postponed. But that's why I am here. So the nature maybe wanted me to be here with you, talking to you, interviewing with you. So I'm here today. ఓకే. అండ్ కృష్ణవంశీ గారు, హాయ్. హాయ్. సో ఈ అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది వాయిస్ చాలా మంచిగా ఉందని చెప్పి. థ్యాంక్ యూ. సో సుహాస్ అని ఒక మంచి యాక్టర్. సో తనకు కూడా వాయిస్కి చాలా ఎప్రిషియేషన్స్ వచ్చినాయి. ఆఫ్టర్ సుహాస్ అంత బాగా కనెక్ట్ అయింది మీ వాయిస్. థ్యాంక్ యూ, సంతోషం అండి. సో నవీన్ చంద్ర గారికి అందాల రాక్షసి చాలా మంచి డెబ్యూ అనుకుంటున్నాను నేను. సో మీకు ఇలాంటి సినిమా డెబ్యూట్స్ రావడానికి చాలామంది యాక్టర్లు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకి థ్రిల్లర్స్ అని లేదంటే వేరే జానర్స్లో వస్తున్నాయి.
సో 'మురారి' లాంటి సినిమాలు అందరికీ పడవు కదా! సో అలా పడింది అనిపించింది. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా! నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఇంత మంచి సినిమా మీరు పడద్దని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా? నేను ఆనెస్ట్‌గా చెప్పాలంటే నరేషన్ అప్పుడు ఇంత ఇంత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది జనాలకనేది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఎస్పెషల్లీ మ్యూజిక్ అండ్ విజువల్స్ 2. సార్ నరేషన్ అప్పుడు ఆయనలో ఉండే గొప్పతనం ఏందంటే నరేషన్ చెప్పేటప్పుడు ఆయన మౌత్ హమ్మింగ్‌తోనే ఆహా! ఊహు అని ఆ మ్యూజిక్ ఇలా ఉంటుంది ఇక్కడ అనేది విజువల్ అన్నీ చెప్పారు. సో ఇప్పుడు సిద్ధు అనే పాత్ర సిద్ధు, ధరణి మా ఇద్దరి కెమిస్ట్రీ దాంతోపాటు నాకు ఇంత సటిల్ క్యారెక్టర్ అనేది చాలామంది మీరు చెప్పినట్టు తీసుకోరు, సామాన్యంగా రాకపోవచ్చు అలా తీసుకోరు. మా డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్తారు, నటన అనేది మనం కళ్ళతో ఎమోషన్స్ చెప్పాలి అని. నా అదృష్టం కొద్దీ ఈ సినిమాలో నాకు అవకాశం దక్కింది. ఇక్కడ చాలా ఎమోషనల్ సీక్వెన్సెస్లో నిన్న చెప్పారు, యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉన్నది. మీరు ఆ కళ్ళల్లోనే ఆ బాధను, ఆ హ్యాపీ, ఎవ్రీథింగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ ఫీల్ లక్కీ అండి. అంటే చాలా అదృష్టం భావిస్తాను. నా కష్టము, నేను చేసిన కృషికి అంతా బాగా జరిగిందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.